వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము సైకాలజీ బిట్స్ చూసుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ క్రింది వారిలో ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కైశోర దశ. తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ ఏది అని అంటే పూర్వ బాలదశ. శైశవ దశ అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే కాలం. ఏంటి 0 to 2 years ఉండే కాలాన్ని ఏమంటారు? శైశవ దశ అంటారు. ఇంకా పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అంటే 2 to 6 years సంవత్సరాల వరకు ఉండే కాలాన్ని పూర్వ బాల్య దశ అంటారు. 2 to 6 years. దీనిని ఏమంటారు? అన్వేషణ వయసుగా పిలుస్తారు లేదా ప్రశ్నించే వయస్సు అని పిలుస్తారు. ఈ దశలో పిల్లలు కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు, ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. ఇది 6 to 12 years ఉంటుంది. 6 to 12 years ఉండే ఏజ్ని ఏమంటారు? ఉత్తర బాల్య దశ అంటారు. దీనిని పాఠశాల వయస్సు లేదా గ్యాంగ్ ఏజ్ అని అంటారు దీన్ని. నెక్స్ట్ కౌమార దశ. ఇది కౌమార దశ. కౌమార దశ. కౌమార దశ ఇది 12 to 18 years వరకు ఉండే కాలం. ఇది దీనిని ఒత్తిడి కలతలతో కూడిన దశ అని అంటారు. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం క్రింది వానిలో ఏది? పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏది? ఆప్షన్ ఏ వచ్చేసి జ్ఞాపక శక్తి పరీక్ష, ప్రయోగాత్మక అభ్యసనం, విషయ వివరణ, మదింపు. తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్. విషయ వివరణ. విషయ వివరణ. బోధనా ప్రక్రియలో ఫిలిప్ జాక్సన్ ప్రకారం 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ క్రియాత్మక దశ. పూర్వ క్రియాత్మక దశ అంటే ప్రీ యాక్టివ్ ఫేజ్. ఇది తరగతి గదిలోకి వెళ్లే ముందు జరిగే ప్రణాళిక దశ. ఇందులో లక్ష్యాలను నిర్దేశించుకోవడం, విషయ సేకరణ, బోధనా పద్ధతులను ఎంపిక చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఇంకా పరస్పర చర్యాత్మక దశ. పరస్పర చర్యాత్మక దశ ఇది 2వ దశ. ఇది ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులతో ప్రత్యక్షంగా గడిపే సమయం. ఇందులో విషయ వివరణ చేయడం. ఏంటి? విషయ వివరణ చేయడం, ఇంకా ప్రశ్నలు అడగడం, విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టడం, తరగతి గదిని నిర్వహించడం వంటివి జరుగుతాయి. ఏ దశలో? పరస్పర చర్యాత్మక దశలో. ఇంకా ఉత్తర క్రియాత్మక దశ. ఇది బోధన పూర్తయిన తర్వాత జరిగే దశ. ఇందులో విద్యార్థుల అభ్యసనాన్ని అంటే మదింపు చేయడం జరుగుతుంది. అభ్యసనం మదింపు చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. థర్డ్ వన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆప్షన్స్ వచ్చేసి జీన్ పియాజే, ఎల్ వైగోట్స్కీ, బిఎఫ్ స్కిన్నర్, జెరోమ్ బ్రూనర్. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్. జెరోమ్ బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని 1960లో, ఏ ఇయర్? 1960లో అమెరికన్ సైకాలజిస్ట్ జెరోమ్ బ్రూనర్ రచించారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ పుస్తకం విద్యారంగంలో బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, రూపకల్పన మరియు పిల్లల సంజ్ఞానాత్మక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. స్పైనల్ కరికులం అనే భావనను ఆయన ఇందులో ప్రతిపాదించారు. ఏంటి? స్పైనల్ కరికులం. ఇంకా జీన్ పియాజెట్ వచ్చేసి ఈయన పిల్లల సంజ్ఞానాత్మక వికాస దశలను ప్రతిపాదించారు. నెక్స్ట్ వైగోట్స్కీ ఏంటి? ఈయన సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని అందించారు. బిఎఫ్ స్కిన్నర్ ఈయన కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ ప్రవర్తనవాది ఇతను. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్ భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం ఏది? తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. ఆప్షన్ ఏ వికాసం సర్వవ్యాప్తమైనది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం చక్రకారంగా ఉంటుంది. వికాసం అవిచ్ఛిన్నమైనది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది
రైట్ వన్. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. అయితే వికాస నియమం, ఇక్కడ వికాస నియమం ఏది అనంటే, వికాస నియమం అనేది ఏంటి అనంటే పిల్లలందరిలోనూ భాషా వికాసం ఒకే విధమైన క్రమాన్ని లేదా నమూనాను అనుసరిస్తుంది. ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందిన పిల్లవాడైనా సరే మొదట శబ్దాలు చేయడం, మొదట ఏం చేస్తాడు, శబ్దాలు చేయడం, తర్వాత ముద్దు పలుకులు పలకడం, ఆపై పదాలు మరియు వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. ఈ క్రమం మారదు. కాబట్టి ఇది వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది అనే నియమానికి సంబంధించినది. నెక్స్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి వికాసం సర్వవ్యాప్తమైనది అనంటే వికాసం అనేది అన్ని జీవులలో అన్ని వేళలా జరుగుతుందని ఇది తెలుపుతుంది. నెక్స్ట్ వికాసం చక్రకారంగా ఉంటుంది అంటే వికాసం ఒకే వేగంతో సరళ రేఖలో సాగకుండా హెచ్చు తగ్గులతో చక్రాకారంగా సాగుతుందని ఇది చెబుతుంది. నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నమైనది. ఫోర్త్ డి, ఆప్షన్ డి వచ్చేసి వికాసం అనేది పుట్టుక నుండి మరణం వరకు నిరంతరాయంగా సాగే ప్రక్రియ అని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్కి వెళ్ళిపోదాం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం క్రింది వానిలో ఏది? తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. ఆప్షన్ ఏ అవగాహన, మూల్యాంకనం, జ్ఞానం, సంశ్లేషణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, మూల్యాంకనం. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలోని 6 లక్ష్యాలు ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞానం అనేది ఫస్ట్ వన్, అంటే అత్యంత దిగువ స్థాయి. ఇది జ్ఞానం అనేది అత్యంత దిగువ స్థాయి. నెక్స్ట్ అవగాహన అనేది రెండవది. తర్వాత వినియోగం అనేది 3. ఇంకా విశ్లేషణ అనేది ఫోర్త్ వన్. సంశ్లేషణ అనేది ఫిఫ్త్ వన్. ఇది సంశ్లేషణ అనేది ఫిఫ్త్ వన్. మూల్యాంకనం అనేది సిక్స్త్ వన్. అత్యున్నత స్థాయి లక్ష్యం అడిగారు కాబట్టి మూల్యాంకనం అనేది అత్యున్నత స్థాయి లక్ష్యం. కాబట్టి రైట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుందాం. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది క్రింది వానిలో ఏ నమూనాలలో ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు, గ్రంథాలయ నమూనాలు, అభ్యాసక కేంద్రీకృత నమూనాలు, ప్రసార నమూనాలు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్, అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్. అయితే విద్యార్థి లేదా అభ్యసించే వ్యక్తి కేంద్ర బిందువుగా ఉంటారు. ఇక్కడ ఎవరు? విద్యార్థి లేదా అభ్యసించే వ్యక్తి కేంద్ర బిందువుగా ఉంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తిగా కాకుండా విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి మార్గాన్ని సుగమం చేసే ఒక సౌలభ్యకర్తగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు, ఇందులో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర పోషిస్తూ జ్ఞానాన్ని బోధించే నిర్దేశకుడిగా ఉంటారు. దీంట్లో ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. సెవెంత్ వన్. దీని ద్వారా లేదా వీటి ద్వారా భావనలను పొందలేము. ఆప్షన్స్ వచ్చేసి పరిశీలన ద్వారా, ప్రయోగం ద్వారా, అనుభవం ద్వారా, కంఠస్థీకరణం ద్వారా. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈస్ ది రైట్ వన్, కంఠస్థీకరణం ద్వారా. పరిశీలన ద్వారా అంటే వస్తువులను లేదా విషయాలను పరిశీలించడం వల్ల మనస్సులో స్పష్టమైన భావనలను ఏర్పడతాయి అన్నమాట. ఇది పరిశీలన ద్వారా. నెక్స్ట్ ప్రయోగం ద్వారా అంటే స్వయంగా ప్రయోగాలు చేయడం వల్ల భావనలు మరింత బలంగా శాస్త్రీయంగా ఏర్పడతాయి ఇక్కడ. ఇంకా అనుభవం ద్వారా, నిజ జీవిత అనుభవాల ద్వారా పిల్లలు విభిన్న భావనలను సులభంగా గ్రహిస్తారు ఇక్కడ. నెక్స్ట్ వన్ ఆప్షన్ డి వచ్చేసి కంఠస్థీకరణం ద్వారా, విషయాలను అర్థం చేసుకోకుండా బట్టి పట్టడం వల్ల నిజమైన అవగాహన లేదా భావనలు ఏర్పడవు. కాబట్టి దీని ద్వారా భావనలను పొందలేము. ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల యొక్క ఆలోచన
కనిపిస్తుంది, పిల్లల యొక్క ఏ ఆలోచన కనిపిస్తుంది? ఆప్షన్స్: మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, తార్కిక ఆలోచన, సృజనాత్మక ఆలోచన. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, మూర్త ఆలోచన. మూర్త ఆలోచన అంటే మూర్త ఆలోచన అంటే ఏంటి అంటే కంటికి కనిపించే ప్రత్యేక వస్తువులు. ఇక్కడ ప్రత్యేక వస్తువులు ఏంటి? కూరగాయలు. వ్యక్తులు లేదా సంఘటనలను చూసి అర్థం చేసుకోవడాన్ని మూర్త ఆలోచన అంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు నేరుగా కూరగాయలను చూపిస్తూ ఏం చూపిస్తున్నాడు? కూరగాయలను చూపిస్తున్నాడు. కాబట్టి పిల్లలు వాటిని చూస్తూ నేర్చుకుంటారు. ఇది మూర్త ఆలోచన కిందికి వస్తుంది. నెక్స్ట్ అమూర్త ఆలోచన. ఇది అంటే ఏంటి? లాజికల్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఇది కంటికి కనిపించని భావనలు, ఊహలు లేదా సిద్ధాంతాల గురించి ఆలోచించడం ఏంటి? అమూర్త ఆలోచన. ఇంకా తార్కిక ఆలోచన అంటే లాజికల్ థింకింగ్, కారణాలను విశ్లేషిస్తూ ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం. నెక్స్ట్ సృజనాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్, సరికొత్తగా, వైవిధ్యంగా లేదా సరికొత్త కోణంలో ఆలోచించడం అనేది సృజనాత్మక ఆలోచన కిందికి వస్తుంది. 9th వన్, ఉద్దీపనలు పునర్బలన కారణాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఏది? క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి యత్నదోష సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 9th వన్ ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అయితే బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం ఒక ప్రవర్తన లేదా ప్రతిస్పందన తర్వాత లభించే ఫలితం అంటే ఉద్దీపన పునర్బలనంగా పనిచేస్తుంది. ఈ సిద్ధాంతంలో జీవి ఒక నిర్దిష్ట కార్యాన్ని చేసిన తర్వాత దానికి బహుమతి లేదా పునర్బలనం లభిస్తుంది. ఇది ఆ ప్రవర్తనను పునరావృతం చేయడానికి కారణమవుతుంది. యత్నదోష సిద్ధాంతం అంటే దీనిని థోర్న్డైక్ ప్రతిపాదించారు. ఇది ప్రధానంగా అభ్యసనంలో ప్రయత్నాలు మరియు తప్పుల ద్వారా ఏర్పడే బంధంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతం, దీనిని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది సమస్యను మొత్తంగా అవగాహన చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పరిశీలన అభ్యసన సిద్ధాంతం, దీనిని ఆల్బర్ట్ బందోరా ప్రతిపాదించారు. ఇతరులను గమనించడం లేదా అనుకరించడం ద్వారా నేర్చుకోవడాన్ని ఇది వివరిస్తుంది. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 10th వన్ చూసుకుందాం. వ్యక్తి యొక్క అహం, ఈగో క్రింది వానిలో దేని ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి ఆనంద సూత్రం, వాస్తవిక సూత్రం, నైతిక సూత్రం, ఆదర్శ సూత్రం. రైట్ వన్ వచ్చేసి ఆప్షన్ బి ఈస్ ది రైట్ వన్, వాస్తవిక సూత్రం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రసిద్ధ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మానవ మనస్సు 3 ముఖ్య భాగాల ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఆనంద సూత్రం. ఇది మనిషిలోని ప్రాథమిక కోరికలు, ఆకలి, తక్షణ సంతృప్తిని కోరుకుంటుంది. సో ఆప్షన్ ఏ అనేది ఆనంద సూత్రంకు సంబంధించినది, ఇద్కు సంబంధించినది. నెక్స్ట్ వన్ ఈగో, అహం, వాస్తవిక సూత్రం. ఇది సెకండ్ వన్ వచ్చేసి వాస్తవిక సూత్రం, రియాలిటీ ప్రిన్సిపల్. ఇది సమాజంలోని వాస్తవ పరిస్థితులు, నియమాలను బట్టి ఇది యొక్క కోరికలను ఎలా తీర్చుకోవాలో ఆలోచిస్తుంది. ఇది బాహ్య ప్రపంచ వాస్తవాలను గ్రహించి ఒక పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అహం వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. చూసుకున్నాము మనము. ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. సరికాని ఆప్షన్స్ వచ్చేసి శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఆప్షన్స్ పెద్దగా ఉన్నాయి, చదివితే టైం వేస్ట్ అవుతుంది. సో తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డిఎస్సి రైట్ వన్, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. ఇది ఒక తప్పు అన్నమాట. ఇది అనేది తప్పు. అయితే శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఇది సరైనదే. ఎందుకు అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు శైశవ దశ పిల్లలలో శారీరక ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. సో ఇది రైటే. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ బి, ఉద్వేగ వికాసం అభ్యసనము మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా సరైనదే.
ఒకరి భావోద్వేగాలను నియంత్రించడం మరియు వ్యక్తపరచడం అనేది వయస్సుతో వచ్చే పరిపక్వత, సమాజం నుండి నేర్చుకునే అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సి ఆప్షన్ 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు. ఇది కూడా సరైనదే. ఈ వయస్సు పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం అనేది ప్రారంభిస్తారు. నెక్స్ట్ డి ఆప్షన్ డి ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. ఇది తప్పు. ఎందుకంటే ప్రజ్ఞా వికాసం అనేది మానసిక సామర్థ్యాలు, ఆలోచన విధానం మరియు తెలివితేటలకు సంబంధించినది. నైతిక వికాసం అనేది తప్పు ఒప్పుల విచక్షణకు సంబంధించినది. ఇవి రెండు వేర్వేరు వికాస రూపాలు. సో ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్. నెక్స్ట్ మనము 12th వన్ చూసుకుందాం. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు క్రింది వానిలో ఎవరు? వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు క్రింది వానిలో ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి కవులు మరియు చిత్రకారులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంగీతకారులు. ఆప్షన్స్ తెలిసిన వాళ్ళు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రైట్ వన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. అయితే ఇక్కడ హార్వర్డ్ గర్డ్నర్ ప్రతిపాదించిన బహుళ మేధస్సు సిద్ధాంతానికి చెందినది, ఇది సంబంధించినది. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అయితే వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ ఇతరుల భావాలు, ప్రేరణలు, ఆలోచనలు మరియు ప్రవర్తనలను సరిగ్గా అర్థం చేసుకుని వారితో సమర్థవంతంగా మెలిగే సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. ఏంటి? వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ. అయితే ఎవరికి ఉంటుంది ఇది అనంటే ఈ ప్రజ్ఞ సాధారణంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు మరియు సామాజిక కార్యకర్తలలో ఎక్కువగా ఉంటుంది. అయితే కవులు మరియు చిత్రకారులు అనేది చూసుకుందాం ఇప్పుడు. కవులు మరియు చిత్రకారులు. కవులలో భాషా ప్రజ్ఞ, చిత్రకారులలో దృశ్యస్థాన ప్రజ్ఞ ఉంటుంది. ఇంకా క్రీడాకారుల్లో ఏ ప్రజ్ఞ ఉంటుంది అనంటే వీరిలో శారీరక గతి సంబంధ ప్రజ్ఞ ఉంటుంది. ఇంకా సంగీతకారులలో ఏది ఉంటుంది అంటే వీరిలో సంగీత ప్రజ్ఞ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం మనం. 13th వన్. సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు క్రింది వానిలో ఏవి? ఆప్షన్స్ వచ్చేసి కేవలం వయస్సు మాత్రమే, పరిపక్వత మరియు అభ్యసన, కేవలం అనుభవం మాత్రమే, కేవలం తెలివితేటలు మాత్రమే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, పరిపక్వత మరియు అభ్యసన. అయితే ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి రెండు ముఖ్యమైన కారకాలు అవసరం. ఫస్ట్ వన్ వచ్చేసి పరిపక్వత అంటే సైకిల్ తొక్కడానికి అవసరమైన శారీరక ఎదుగుదల, కండరాల నియంత్రణ మరియు శరీర సమతుల్యత వచ్చేంత వయస్సు అంటే పరిపక్వత ఉండాలి. నెక్స్ట్ అభ్యసన అంటే శారీరక పరిపక్వత ఉన్నప్పటికీ సైకిల్ తొక్కడం ఎలాగో ప్రయత్నించి ప్రాక్టీస్ చేస్తేనే ఆ నైపుణ్యం అనేది అబ్బుతుంది. తర్వాత కాబట్టి కేవలం వయస్సు, అనుభవం లేదా తెలివితేటలు మాత్రమే కాకుండా పరిపక్వత మరియు అభ్యసన రెండు కలిస్తేనే సైకిల్ తొక్కడం సాధ్యం అవుతుంది. 14th వన్. తదాత్మీకరణము, అంతరీకరణము అనే ప్రక్రియలు ఏర్పడే మనోలైంగిక వికాస దశ. ఫలదశ, గుప్త దశ, ముఖ దశ, పాయు దశ. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, గుప్త దశ. ఈ దశ సుమారు 6 సంవత్సరాల నుండి యుక్త వయసు వచ్చే వరకు ఉంటుంది. ఇది ఏంటి? గుప్త దశ. ఈ దశలో లైంగిక ప్రేరణలు అణచివేయబడి శక్తులు సామాజిక, విద్యా విషయక మరియు శారీరక నైపుణ్యాల వైపు మల్లుతాయి. పిల్లలు తమ సొంత లింగానికి చెందిన తల్లిదండ్రులు లేదా ఇతరులతో తదాత్మీకరణం చెందడం మరియు నైతిక విలువలను అంతరీకరణం చేసుకోవడం ఈ దశలోనే ప్రధానంగా జరుగుతుంది. ఇంకా ఫలదశ అంటే ఇది యుక్త వయసులో ప్రారంభమయ్యే చివరి దశ. ఇందులో లైంగిక ఆసక్తులు పునరుద్ధరించబడతాయి అన్నమాట. ముఖ దశ అంటే ఇది పుట్టినప్పటి నుండి సుమారు 1 సంవత్సరం వరకు ఉండే మొదటి దశ. ఇక్కడ ఆనందం నోటి ద్వారా లభిస్తుంది. ఇంకా పాయు దశ అంటే ఇది 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే రెండవ దశ. ఇది మలమూత్ర విసర్జన నియంత్రణకు సంబంధించినది. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 15th వన్ చూసుకున్నాము. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితి క్రింది వానిలో ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అభిరుచి. అవధానం మరియు అభిరుచి
అవధానం మరియు అభిరుచి. మనస్తత్వ శాస్త్రం ప్రకారం అవధానం మరియు అభిరుచి అనేవి ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటివి. ఒక వ్యక్తికి ఒక అంశంపై అభిరుచి ఉన్నప్పుడు అతను దానిపై ఎలాంటి శ్రమ లేకుండానే ఎక్కువ సమయం పాటు తన అవధానాన్ని నిలిపి ఉంచగలుగుతాడు. ఇక్కడ ఇచ్చినవి ఆప్షన్స్. ఉద్దీపన, తీవ్రత అంటే ఇది అవధానాన్ని త్వరగా ఆకర్షించడానికి అంటే క్షీణించడానికి లేదా ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ కాలం నిలిపి ఉంచలేదు ఇది. నెక్స్ట్ చలనం. చలనం అనేది కదిలే వస్తువులు మన శ్రద్ధను వెంటనే ఆకర్షిస్తాయి, ఉదాహరణకు ప్రకటనలు, కానీ నిరంతరం ఎక్కువ కాలం దృష్టిని నిలిపి ఉంచలేవు. పరిమాణం. పెద్ద వస్తువులు త్వరగా కనిపిస్తాయి, కానీ వాటిపై ఎక్కువ సమయం శ్రద్ధ పెట్టడం అనేది వ్యక్తి ఆసక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం స్థిరంగా ఉంచే అంతర్గత కారకం ఏది అని అంటే అభిరుచి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 16th వన్. మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది. మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది క్రింది వానిలో ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఉత్తేజకరమైన పరిసరాలు, అభ్యసనకు తోడ్పడే వసతులు, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. ఫస్ట్ ఆప్షన్ గురించి చూసుకుందాం. ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు అంటే ఇది మంచి అభ్యసన వాతావరణానికి ఒక అనుకూల లక్షణం. ఇక్కడ కానిది అడిగారు, సో ఇది మంచి అభ్యసన వాతావరణానికి లక్షణమే ఇది. నెక్స్ట్ ఉత్తేజకరమైన పరిసరాలు, ఇది కూడా విద్యార్థులు చురుగ్గా నేర్చుకోవడానికి సహాయపడే ఒక మంచి లక్షణమే. నెక్స్ట్ ఆప్షన్ సి, అభ్యసనకు తోడ్పడే వసతులు, నేర్చుకోవడానికి అవసరమైన వసతులు ఉండటం కూడా మంచి వాతావరణ లక్షణమే. ఇంకా ఆప్షన్ డి, ఇది పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం అంటే పిల్లల మధ్య మంచి సంబంధాలు లేకపోతే అది ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది, కాబట్టి ఇది మంచి అభ్యసన వాతావరణ లక్షణం కాదు. సో ఆన్సర్ డి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 17th వన్. జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. 5+3+3+4. జాతీయ విద్యా విధానం ప్రకారం 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏది అని అంటే 5+3+3+4. అయితే ఈ కొత్త నమూనా పాత 10+2 విధానాన్ని భర్తీ చేస్తూ 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం రూపకల్పన చేయబడింది. దీనిని 4 దశలుగా విభజిస్తారనమాట. అయితే పునాది దశ స్టేజ్ అంటే 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల అంగన్వాడీ, ఇంకా ప్రీ స్కూల్ మరియు 1-2 తరగతులు అంటే వయస్సు ఎంత 3 నుంచి 8 years. ప్రాథమిక దశ ఇది 3, 4, 5 తరగతులు, వయస్సు వచ్చేసి 8 to 11 years. మధ్యమ దశ అంటే 6 నుంచి 7, 8 తరగతులు, 6, 7, 8 తరగతులు, ఏజ్ వచ్చేసి 11 to 14 years. ద్వితీయ దశ అంటే సెకండరీ స్టేజ్, ఇది 9, 10, 11, 12 తరగతులు, వయస్సు వచ్చేసి 14, 18 ఏళ్ళు, 14 నుంచి 18. 18th వన్ చూసుకున్నాము. వస్తు నిష్ఠత్వ అధికంగా గల పద్ధతి క్రింది వానిలో ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్, ప్రయోగ పద్ధతి. అయితే వస్తు నిష్ఠత అంటే ఏంటి అని అంటే వస్తునిష్ఠత అనగా ఒక పరిశోధన లేదా అధ్యయనంలో పరిశోధకుడి వ్యక్తిగత అంచనాలు, ఇష్టాలు లేదా పక్షపాతాలు లేకుండా వాస్తవాల ఆధారంగా ఫలితాలు రాయడం. ఇంకా ప్రయోగ పద్ధతి పూర్తిగా నియంత్రిత వాతావరణంలో ఖచ్చితమైన కొలతలతో శాస్త్రీయ నిబంధనల ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో వస్తునిష్ఠత అత్యధికంగా ఉంటుంది. ఎవరైనా సరే అదే నిబంధనలతో ప్రయోగం చేస్తే ఒకే విధమైన ఫలితాలు వస్తాయి దేంట్లో ప్రయోగ పద్ధతిలో. ఇంకా అంతర్దర్శన పద్ధతి, దీంట్లో ఏమవుతుంది అంటే ఇందులో ఇంటర్వ్యూ చేసేవారి లేదా అంటే అంతర్దర్శన పద్ధతి ఇది వ్యక్తి తన లోపలి ఆలోచనలు తానే పరిశీలించుకునే పద్ధతి అనమాట. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది కాబట్టి ఇందులో వస్తునిష్ఠత చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో ఇంటర్వ్యూ పద్ధతి, ఇందులో ఇంటర్వ్యూ చేసేవారి లేదా ఇచ్చేవారి వ్యక్తిగత అభిప్రాయాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వ్యక్తి అధ్యయన పద్ధతి,
ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా సమూహంపై లోతుగా చేసే అధ్యయనం. ఇందులో కూడా పరిశోధకుడి వ్యక్తిగత వివరణలకు తావుంటుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 19th వన్, పఠన సంబంధ వైకల్యాన్ని క్రింది వానిలో ఏమంటారు? పఠన సంబంధ వైకల్యాన్ని క్రింది వానిలో ఏమంటారు? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డిస్లెక్సియా. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, డిస్లెక్సియా. పఠన సంబంధ వైకల్యాన్ని ఏమంటారు? డిస్లెక్సియా అంటారు. ఆప్షన్ ఏ, డిస్కాల్కులియా అంటే ఇది గణితం లేదా సంఖ్యలకు సంబంధించిన అభ్యసన వైకల్యం. ఇంకా డిస్లెక్సియా అంటే ఇది చదవడం మరియు పదాలను గుర్తించడంలో ఇబ్బంది కలిగించే పఠన సంబంధ వైకల్యం. ఇంకా డిస్గ్రాఫియా అంటే ఇది రాయడానికి సంబంధించిన వైకల్యం. డిస్ఫేసియా అనేది ఇది భాషను అర్థం చేసుకోవడం మరియు మాట్లాడడంలో వచ్చే ఇబ్బంది ఇది. నెక్స్ట్ 20th వన్కి వెళ్దాం. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యసన క్రింది వానిలో దేనిని ప్రోత్సహించదు? ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యసన. ఆప్షన్స్ వచ్చేసి విమర్శనాత్మక ఆలోచన. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. లాస్ట్ 20th వన్, ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యసన క్రింది వానిలో దేనిని ప్రోత్సహించదు? ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్, నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్, నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. ఐసిటి సమాచార మరియు కమ్యూనికేషన్ సాంకేతికత ఆధారిత బోధన ఎల్లప్పుడూ విద్యార్థులలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఇది నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచన అంటే ఏంటి అంటే సాంకేతికత ద్వారా విద్యార్థులు వివిధ కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టి దీనిని ప్రోత్సహిస్తుంది. ఇంకా పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలను అంటే ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని వెతకడం, పరిశోధించడం వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. ఇంకా చేయడం ద్వారా అభ్యసనం, ఇది కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ప్రయోగించి ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఇది బాగా ప్రోత్సహిస్తుంది. నిష్క్రియాత్మక అభ్యసనాన్ని అంటే విద్యార్థులు ఎటువంటి శ్రద్ధ లేకుండా కేవలం వింటూ కూర్చోవడాన్ని నిష్క్రియాత్మక అభ్యసనం అంటారు. ఐసిటి బోధన దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 21st వన్, విద్యలో భాగస్వామి అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక ఏది? ఆప్షన్స్ యూట్యూబ్, గూగుల్ క్లాస్ రూమ్, టెలిగ్రామ్, ఫేస్బుక్. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గూగుల్ క్లాస్ రూమ్. ఇది ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య విద్యా విషయాలు, అసైన్మెంట్లు మరియు పత్రాలను సులభంగా పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన విద్యా వేదిక. ఇంకా యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ అంటే యూట్యూబ్ అనేది కేవలం వీడియోలను వీక్షించే వేదిక. ఇది టెలిగ్రామ్ మరియు ఫేస్బుక్ అనేవి ఏంటి ప్రధానంగా సోషల్ మీడియా మరియు జనరల్ మెసేజింగ్ యాప్లు ఇవి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. 22nd వన్, వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితిని ఏమంటారు? వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడాన్ని ఏమంటారు? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, కుంటనం అంటారు. ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, కుంటనం. ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు లేదా ఒక కోరికను నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి ఏదైనా అంతరాయం కలిగి ఆ ప్రేరకం అనేది తృప్తి చెందకపోతే కలిగే మానసిక అసంతృప్తి లేదా ఆవేదనను ఏమంటారు? కుంటకం అంటారు. ఉద్వేగం అంటే ఏంటి? ఇది ఒక నిర్దిష్ట ప్రేరణకు లోనైనప్పుడు వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక ఉద్రేక స్థితి. ఉదాహరణకు కోపం, భయం, సంతోషం. నెక్స్ట్ ప్రజ్ఞ అంటే ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచన శక్తి, నేర్చుకునే సామర్థ్యం మరియు సమస్యలను పరిష్కరించే తెలివితేటలను సూచిస్తుంది. పరిపక్వత అంటే ఇది వయస్సుతో పాటు సహజంగా జరిగే శారీరక మరియు మానసిక ఎదుగుదలను సూచిస్తుంది. నెక్స్ట్ 23rd వన్ చూసుకుందాం. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. ఆప్షన్ ఏ వచ్చేసి ఉపాధ్యాయులకు
శిక్షణ ఇవ్వడం ఇది ఒక భాగమే అయినప్పటికీ ప్రధాన లక్ష్యం మాత్రం కాదు ఇది. సో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం అనేది ప్రాథమిక హక్కు. ఇంకా పాఠశాలల నిర్మాణాన్ని పెంచడం ఇది మౌలిక వసతుల కిందికి వస్తుంది, ప్రధాన ధ్యేయం అనేది కాదు. సో పరీక్షలను రద్దు చేయడం ఇది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. 24th వన్, ఫిలిప్ ఎరెస్ ప్రకారం బాల్యం అనేది ఏమిటి? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈస్ ది రైట్ వన్. సమాజంచే ఏర్పాటు చేయబడింది. ఫిలిప్ ఎరెస్ ప్రకారం బాల్యం అనేది సమాజంచే ఏర్పాటు చేయబడింది. అయితే పూర్తిగా ఇక్కడ ఫిలిప్ ఎరెస్ ఫ్రెంచ్ చరిత్రకారుడైన ఫిలిప్ ఎరెస్ తన ప్రసిద్ధ పరిశోధనల ద్వారా బాల్యం అనేది కేవలం ఒక జీవ సంబంధమైన లేదా సహజమైన దశ కాదని, అది సమాజంచే ఏర్పాటు చేయబడిన ఒక సామాజిక భావన అని ఆయన ప్రతిపాదించారు. మధ్యయుగ కాలంలో ప్రత్యేకంగా బాల్యం అనే భావన ఉండేది కాదని, పిల్లలను చిన్న వయసులోనే చిన్న పెద్దలుగా పరిగణించేవారని ఆయన పేర్కొన్నారు. 25th వన్ చూసుకున్నాము. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ క్రింది వానిలో ఏది? పుస్తకాలు చదవడం, ఉపన్యాసాలు వినడం, చేయడం ద్వారా అభ్యసనం బట్టి పద్ధతి. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్. చేయడం ద్వారా అభ్యసనం. పుస్తకాలు చదవడం అనేది ఇది నిష్క్రియ లేదా పరోక్ష అభ్యసనం కిందకి వస్తుంది. ఉపన్యాసాలు వినడం ఇది కూడా పరోక్షంగా సమాచారాన్ని గ్రహించే పద్ధతి. చేయడం ద్వారా అభ్యసనం అంటే ఇది అనుభవాత్మక అభ్యసనానికి ప్రధాన రూపం. విద్యార్థులు స్వయంగా పనులలో పాల్గొని అనుభవం ద్వారా విషయాలను నేర్చుకుంటారు. ఇంకా బట్టి పద్ధతి అనేది ఇది కేవలం గుర్తుంచుకోవడం కోసం చేసే యాంత్రిక పద్ధతి. అనుభవాత్మక అభ్యసనం అనగా విద్యార్థులు కేవలం వినడం లేదా చదవడం మాత్రమే కాకుండా స్వయంగా ప్రయోగాలు లేదా పనులు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ వన్ అవుతుంది. 26th వన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ అనేది. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్. అన్వేషణ వయస్సు. పూర్వ బాల్య దశ అంటే ఇది సాధారణంగా 2 to 6 years 2 నుంచి 6 సంవత్సరాల వయసును సూచిస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఈ దశలో పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి ఎంతో కుతూహలాన్ని ప్రదర్శిస్తారు. అందుకే దీనిని ఏమంటారు? అన్వేషణ వయస్సు లేదా ప్రశ్నించే వయస్సు అని పిలుస్తారు. ఇంకా క్రీడా వయస్సు అంటే ఇది కూడా పూర్వ బాల్య దశకు ఒక పేరు అయినప్పటికీ ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సామాజిక కోణంలో పిలిచే పేరు. విద్యాభ్యాస వయస్సు అంటే ఇది ఉత్తర బాల్య దశను సూచిస్తుంది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. 27th వన్, నైతికతను భౌతిక శారీరక శిక్షాపరంగా అంచనా వేసే స్థాయి. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్. పూర్వ సాంప్రదాయ స్థాయి. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం నైతికత 3 స్థాయిలలో అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయిలో పిల్లల నైతికత పూర్తిగా బాహ్య శక్తులపై ఆధారపడి ఉంటుంది. శిక్ష మరియు విధేయత అంటే పిల్లలు భౌతిక శిక్షల నుండి తప్పించుకోవడానికి మాత్రమే నియమాలను పాటిస్తారు. ప్రశ్నలో అడిగినట్లుగా భౌతిక శారీరక శిక్షను బట్టి నైతికతను అంచనా వేసేది ఈ స్థాయిలోనే. ఇంకా సాంప్రదాయ స్థాయి అంటే ఏంటి? ఈ స్థాయిలో వ్యక్తులు సమాజం, కుటుంబం మరియు చట్టాల నియమాలను గౌరవిస్తూ వాటికి కట్టుబడి ఉంటారనమాట. సాంప్రదాయేతర స్థాయి ఇదంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయిలో నైతికత స్వంత విచక్షణ, మానవ హక్కులు మరియు విశ్వజనీన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. సో భౌతిక శారీరక శిక్షాపరంగా నైతికతను అంచనా వేసే స్థాయి ఏది అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. కాబట్టి భౌతిక శారీరక శిక్షాపరంగా నైతికతను అంచనా వేసే స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. నౌ 28th వన్ చూసుకుందాము. కాగ్నిటివ్ అనగా అర్థం ఏమిటి? కాగ్నిటివ్ అనగా
అర్థం తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి ప్రవర్తన, జ్ఞానం, ఉద్వేగం, అభివృద్ధి. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, జ్ఞానం. కాగ్నిటివ్ అంటే దీనిని తెలుగులో జ్ఞానాత్మక రంగానికి లేదా తెలివి జ్ఞానానికి సంబంధించినదిగా పేర్కొంటారు. ఇది ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం మరియు గ్రహించడం వంటి మానసిక ప్రక్రియలను సూచిస్తుంది. ప్రవర్తన అంటే బిహేవియర్, ఉద్వేగం ఎమోషన్, అభివృద్ధి అంటే డెవలప్మెంట్. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 29th వన్, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, వ్యక్తిగత పరీక్ష. బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన ప్రజ్ఞా పరీక్ష. దీనిని 1905లో ఆల్ఫ్రెడ్ బీనే మరియు థియోడర్ సైమన్ రూపొందించారు. ఇది ఒక సమయంలో ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహించే వ్యక్తిగత పరీక్ష. ఇంకా సామూహిక పరీక్ష అంటే ఒకే సమయంలో ఎక్కువ మందికి నిర్వహించేది. ఉదాహరణకు ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ప్రజ్ఞా పరీక్ష కాదు, ఇది తప్పు, ఎందుకంటే ఇది ప్రాథమిక ప్రజ్ఞా పరీక్ష. బి అనేది రైట్ వన్. నెక్స్ట్ 30th వన్, అవిటితనంతో బాధపడే హెలెన్ కిల్లర్ గొప్ప రచయితగా రాణించింది. ఇది ఏ రక్షక తంత్రం? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ వన్. అవిటితనంతో బాధపడే హెలెన్ కిల్లర్ గొప్ప రచయితగా రాణించింది. ఇది ఏ రక్షక తంత్రం అంటే ఆప్షన్ బి, పరిహారం అనేది సరైన ఆన్సర్. పరిహారం అంటే ఒక రంగంలో లేదా ఒక విషయంలో ఉన్న లోపాన్ని, బలహీనతను లేదా అసమర్థతను అధిగమించడానికి మరొక రంగంలో అద్భుతమైన ప్రతిభను చూపిస్తూ ఆ లోటును భర్తీ చేసుకోవడాన్ని పరిహారం అంటారు. ఉదాహరణకు హెలెన్ కిల్లర్ దృష్టి లోపం మరియు వినికిడి లోపం, అవిటితనం వంటి శారీరక బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చదువుకొని ఒక గొప్ప రచయిత్రిగా మరియు సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆమె తన శారీరక లోపాన్ని తన మేధస్సు మరియు రచనల ద్వారా పరిహారం చేసుకున్నారు. ఇంకా తదాత్మీకరణం అంటే ఏంటి? ఒక వ్యక్తి తనకు నచ్చిన గొప్ప వ్యక్తిలోని గుణాలను, విజయాలను తనవిగా భావించుకుంటూ ఆనందపడడం. విస్థాపనం అంటే ఒకరిపై ఉన్న కోపాన్ని లేదా అసహనాన్ని వారిపై చూపించలేక తమ కంటే బలహీనంగా ఉన్న మరొక వ్యక్తిపై లేదా వస్తువుపై చూపించడం. ప్రక్షేపణం అంటే తనలో ఉన్న లోపాలను, తప్పులను లేదా వైఫల్యాలను ఇతరుల మీదకు లేదా పరిస్థితుల మీదకు నెట్టివేయడం.